ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఆంగ్ల సంవత్సరం 2025 ఈ నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఎలా ఉంది, ఈ నవగ్రహాలు గోచార రీత్యా ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తువేదిక్ మరియు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ముందుగా ఎలా ఉందో చెప్పి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో చెప్పిన తర్వాత మనం ద్వాదశ రాశుల గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు అందిస్తున్నాయో తెలుసుకుందాం. తప్పకుండా. అయితే ముందు మీకు మీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే మనం రాశి ఫలితాలు ఇవన్నీ చూసుకునేది ఎప్పుడు కొన్ని ఏంటంటే ఉగాది చూసుకుంటాం. సో ద్వాదశ రాశులు తెలుసుకోవాలనే ఉత్సాహం అనేది మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. కానీ పూర్వం అయితే ఈ ఉగాది నుంచి మన ఫలితాలు తెలుసుకోవడం. ఎందుకంటే ఉగాది ఫలితాలు ఎప్పుడు నా దేవాలయంలో తెలుసుకుంటే అక్కడ చదువుకునే ఒక మంచి వేదం చదువుకునే వాళ్ళు, వేద బ్రాహ్మలు వీళ్ళతో చెప్పించేవాళ్ళు ఉగాది పంచాంగ శ్రవణం. ఎందుకంటే వాళ్ళ వాక్కుతో ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఏం కాదు, బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటే వాళ్ళు చేసే తపస్సు వల్ల, వాళ్ళు చెప్పే మాట వల్ల అది నిజంగానే బ్రహ్మాండంగా ఉండేది. ఈ నమ్మకం అనేది అందరికీ పూర్వం ఉండేది. ఇప్పుడు అందరూ మనం ఇలా చూసుకుంటున్నాం, డిజిటల్లో వచ్చేసాం కనుక రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తెలుసుకుంటున్నాం. అయితే ఏంటంటే ఈ మిశ్రమ ఫలితాలు, మంచి ఫలితాలు ఎవరికి బాగున్నా ఎవరికి బాగోపోయినా మనం అందరం ఏంటంటే భగవంతుడి సేవ, భగవంతుడి మీద నమ్మకము, చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే అన్నీ ఆయన కాపాడుతుంటారు. అయితే ఈ ద్వాదశాలు తెలుసుకోవడం అనేది ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అనమాట. జ్యోతిష్యం అనేది, జ్యోతిష్యం అంటే ఏంటి, జ్యోతి అనేది వెలుగు. మనం వెళ్ళే దారిలో ఏవేవి ముళ్ళు ఉన్నాయి, ఏవేవి ముళ్ళు లేకుండా ఉన్నాయి, బాగుంది బాగాలేదు తెలుసుకోవడానికి మాత్రమే జ్యోతిష్యం. అందుకని మనం ఈ జ్యోతిష్యాన్ని చూసుకోవడం అనేది తెలుస్తుంది. అయితే ఇవి వర్ష ఫలితాలు అంటాం. అంటే వర్ష ఫలితాలు అంటే శని భగవానుడు, గురువు, రాహు, కేతు వీళ్ళందరూ సంవత్సరంన్నరకి అలా మారుతారు. గురువు సంవత్సరం మారితే రాహు కేతులు 18 నెలలకి మారుతారు. శని భగవానుడు 2.5 సంవత్సరాలు మారుతారు. సో ఈ రాశులు మారడం అనేది ప్రతి సంవత్సరం ఏంటంటే గురువు ప్రతి సంవత్సరం మారుతారు. అయితే అప్పుడప్పుడు గురువుతో పాటు రాహు, అప్పుడప్పుడు శని భగవాన్ మారుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఏంటి, 3 గ్రహాలు ఒకేసారి మారుతున్నాయి. ఎందుకు నెలల గ్యాప్లో, రోజుల గ్యాప్లో మారుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఫలితాలు అందరికీ కాస్త మంచి ఫలితాలు, కాస్త మిశ్రమ ఫలితాలు, కొంచెం ఇబ్బంది పెట్టే ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకేసారి అన్ని గ్రహాలు మారినప్పుడు ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. సో అదృష్టం తన్నుకొస్తుంది, అలాగే దురదృష్టం తన్నుకొస్తుంది. అలాంటి ఇబ్బందులు ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఉన్నాయి. సో గురువు మనకి మే నుంచి మారుతున్నారు. శని భగవానుడు మార్చి 30 నుంచి మారుతున్నారు. రాహుకేతువులు మే 21 నుంచి మారుతున్నారు. సో అంటే మే నెలలో 1-2 రోజుల తేడాలో గురువు, రాహు, కేతు ముగ్గురు మారుతున్నారు. మార్చి 30 నుంచి శని భగవానుడు మారుతున్నాడు. ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ శని భగవానుడు మారుతూ ఎవరితో ఉంటున్నాడంటే శని ప్లస్ రాహు కలిసి ఉంటున్నారు ఒకే రాశిలో. అది కాస్తంత కొంచెం ఇబ్బంది ఫలితాలు కొంతమందికి. మీనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. శని భగవానుడికి రాహు ఎక్కడైతే మీనరాశి ఉన్నాడో శని భగవాన్ వెళ్ళి దాంట్లో ప్రవేశిస్తున్నారు. మేము అంటే మార్చి 30 నుంచి అంటే ఒక నెల రోజుల పాటు శని రాహులు కలిసి ఉంటున్నారు. అదొక కొంచెం గోచారంలో కాస్తంత ఇబ్బంది. తర్వాత రాహు మారుతాడు, మళ్ళీ కుంభంలోకి వెళ్తాడు. ఒక నెల రోజులే, మే రోజు రాహు మారుతాడు, మార్చిలో శని భగవాన్ మారుతాడు. ఈ మార్చి 30 అంటే ఏంటి, ఇక్కడ మనకి 3 నెలల రోజులు, ఏప్రిల్ నుంచి మళ్ళీ మే, అంత పెద్దగా ఉండదు. కాకపోతే ఆ ఉన్న 2 పాపగ్రహాలు ఒకే స్థానంలో ఉండడం వల్ల కాస్తంత ఒక ఊపు ఊపితే అందరినీ కాస్త ఇబ్బంది పడతాయి. కొంతమందిని కష్టపడితే కొంతమందిని మంచి రంగంలోకి లాక్కి వెళ్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ జాతక చక్రంలో దశ అంతర్దశలు యోగిస్తున్నాయి అంటే ఇవి 2 కలవడం వల్ల మంచి ఫలితాలు, యోగించట్లేదు ఈ 2 కలవడం వల్ల చెడు ఫలితాలు ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. అది సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశి వాళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. అమ్మ, వృషభ రాశి వారికి 2025 సంవత్సరం రాహుకేతువులు, గురు, శని ఏ స్థానాల్లో ఉన్నారు, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు? తప్పకుండా. సో వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దశమ స్థానంలో శని భగవానుడు, తర్వాత 30 నుంచి ఆయన మళ్ళీ లాభస్థానంలోకి వెళ్తున్నారు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి లాభంలో కనిపిస్తుంది, అన్ని విషయాల్లో బాగుంది. గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తున్నాయి. అంటే గత సంవత్సరం గురువు వృషభ రాశిలో ఉంటే గురువు ఉన్న రాశిలో ఎప్పుడైనా సరే ఏమవుతుంది అంటే ఒక పెద్ద మనిషి ఇంట్లో ఉంటే ఒక బాధ్యతగా ఉంటాం అంతే.
అంతేగాని ఆయన మొత్తం ఆదాయాలను కానీ మార్గాలను కానీ తర్వాత ఉద్యోగ అవకాశాలు కానీ అవన్నీ ఏం చూపించడు. ఇంటికి ధైర్యంగా ఉండడానికి ఆయన ఉన్నాడు అంతే. సో ఇంట్లో మన మనిషి ఉంటే మనకు ధైర్యంగా ఉంటాం కదా, అలా ఆ ధైర్యం మాత్రం ఉంటుంది. కానీ ఎప్పుడైతే వృషభ రాశి నుంచి గురువు మిథున రాశిలోకి వెళ్తారో అప్పటి నుంచి వీళ్ళకి మంచి శుభ ఫలితాలు, అంటే మే నుంచి బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగంలో లాభాలు, ప్రమోషన్లు, తర్వాత వ్యాపార అభివృద్ధి, వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు అలా అలా నడిచే వ్యాపారం కూడా ఒకేసారిగా పైకి లేచే అవసరం, ఎక్స్పెండ్ అయ్యే అవకాశం ఉంది. మార్పు స్థలాలు మార్పు అనేది ఉంది. అంటే ఇక్కడి నుంచి తీసి వ్యాపారం ఇంకో చోట పెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి జనవరి నుంచి ప్రారంభమై మళ్ళీ మే నుంచి కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే జనవరి నుంచి కాస్తంత స్లోగా మా మార్పు వస్తూ మే నుంచి బ్రహ్మాండంగా యోగిస్తాయి. ఇంత బ్రహ్మాండంగా వృషభ రాశి సో వాళ్ళకి రెండు బాగానే ఉన్నాయి. గురువు అన్ని ఇచ్చేవాడు, గురువు బాగున్నాడు, శని బాగున్నాడు. శని భగవాన్ బాగున్నాడు. వృషభ రాశికి యోగకారకుడు కదా శని భగవాన్, ఖచ్చితంగా ఆయన ఇస్తాడు మంచి ఫలితాలు. ఆ ఇచ్చేవన్నీ కొన్ని చాలా స్ట్రాంగ్ అయిన ఫలితాలు ఇస్తాడు. తర్వాత ఎవరైతే గురువు మారుతాడో ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా వీళ్ళ అపార్థం ఇప్పటిదాకా ఏంటంటే వీళ్ళ అపార్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా అపార్థాలు తొలగి వీళ్ళతో సన్నిహితంగా ఉండడం, మళ్ళీ మునుపు ఎలా ఉండేవాళ్ళు అంత ఆనందంగా సంతోషంగా అంతకన్నా బాగుండడం అనేది జరుగుతుంటుంది ఈ సంవత్సరం అంతా. సో వృషభ రాశి వాళ్ళకి ఎలా చూసుకున్నా విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ, వివాహం అయిన వాళ్ళకి సంతాన భాగ్యం కానీ, ఇవన్నీ కూడా అందరికీ యోగిస్తున్నాయి. అంటే అందరికీ లాభాలు వచ్చే అవకాశం ఏదో ఉందంటే ఈ సంవత్సరం వీళ్ళకి 2025 మంచి ఫలితాలు, శుభ ఫలితాలు చెప్పుకోవచ్చు వృషభ రాశి వాళ్ళకి. అయినప్పటికీ కాస్త ఏంటంటే కాస్త ఆరోగ్యం మీద కాస్తంత ఇబ్బంది ఉంది. రాహుకేతువులు మార్పు ఒకటి. తర్వాత ఏంటంటే ఆరోగ్య విషయం ఏంటంటే కేతు చతుర్థ స్థానంలో అనేది కాస్తంత ఏంటంటే ఇంట్లో జరిగే ఆహారం అనేది మార్పు అనేది జరుగుతుంది. ఆహార విషయంలో మార్పులు జరుగుతుంటాయి. వండే ఆహారాలు మార్పు. ఇలా కాదంటే ఎక్కువ శాకాహారం తినేవాళ్ళు కాదు ఈ శాకాహారం తినం మేము ఇంకేం తింటామని చెప్పడం, అంటే అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది కదా వీళ్ళకి. ఆ అనారోగ్య సమస్య ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అంటే ఎప్పుడైతే ఆహార నియమాలు మార్పులు వస్తాయో, ఆ టైమింగ్స్ మారుతాయో ఆ సమస్య అనేది వస్తుంది. అంటే ద్వితీయంలో గురువు వీళ్ళకి మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా కాస్తంత అనారోగ్య సమస్య కూడా ఇస్తాడు ఆయన. సో ఆరోగ్య విషయంలో కాస్త గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇబ్బందులు, వెన్నుకు సంబంధించిన ఇబ్బందులు ఇవి కూడా వచ్చే అవకాశం ఈ వృషభ రాశి వాళ్ళకి ఉంది. సో వీళ్ళ ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా నియమాలు తీసుకుంటే బ్రహ్మాండంగా బాగుంటుంది. అమ్మ వృషభ రాశి వారు మరి ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి? తప్పకుండా ఈ మాసం అంటే ఈ సంవత్సరం అంతా వీళ్ళు చేయాల్సిన ఏంటంటే దుర్గా అమ్మవారి ఆరాధన, దుర్గా ఆరాధన చేసుకోవడం. ఎందుకంటే రాహుకేతులు ఇద్దరు కూడా కాస్తంత ఇబ్బంది పెట్టి ఏదో ఒక మాయకి, ఏదో ఒక మాయ అంటే ఏంటంటే వచ్చేస్తుందని చెప్పి ఉన్నది ఖర్చుపెట్టాం అనేది అలవాటు చేస్తారు వీళ్ళకి. బయటికి రేపు వచ్చేస్తుంది అమౌంట్, ఇవాళ మనకు ఖర్చుపెట్టి వచ్చింది అని చెప్పి అనవసరపోయిన ఖర్చులు, తెలియని ఒక రకమైన భయాన్ని, అంటే ఖర్చు పెట్టిన తర్వాత నెక్స్ట్ కావాల్సిన డబ్బు రాకపోతే భయపడతాం కదా, ఆ ఆందోళన నుంచి వచ్చేది అనారోగ్య సమస్య. ఇవన్నీ రాకుండా ఉండడానికి దుర్గా అమ్మవారి ఆరాధన. సో దుర్గాదేవి ఆరాధన చేయడము, రాహుకాలం టైంలో దీపాలు పెట్టడము, ప్రతి మంగళవారం శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడము, దర్శనం చేసుకోవడం రావడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. క్షేత్ర దర్శనం అంటే దుర్గా అమ్మవారిది విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్ళడం కానీ, త్రిపురాంతకంలో అమ్మవారు లలిత అమ్మవారు టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడం కానీ, అక్కడ నిద్ర చేయడం కానీ చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడతారు. ఇది వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా చేసుకోవాల్సిన పరిహారం. అమ్మ 2025 సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాన్ని పాటించాలి? ఈ అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.